Hello friends, video click చేసినందుకు thank you. Finally, మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నట్టు one of the best SUV in the world and the American SUV I am presenting today, the Hummer H2. Look at this matte black color lo andi, looking super sexy. I am super excited and I am reviewing this car under the roof of SK Car Launch. So this is for sale. All the details will be given in the description below. Interested candidates can reach me so that I will help you out in cracking the better deal. And friends, ilanti cars, ilanti SUVs, lot more things are going to come in our channel. Definitely subscribe cheskondi, all notification turn on cheyandi. So let's begin the Hummer H2 detailed walk around. So friends, ఇప్పుడు మనం Hummer ని స్టార్ట్ చేద్దాము. I want to seriously hear the Hummer exhaust note and I hope even you are excited. So let me turn on. There's a physical key అండి, ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇందులో Hummer లో లేదు. So now సూపర్ బాగుంది. స్టీరింగ్ కూడా చాలా అజైల్గా లైటే ఉందండి, పవర్ స్టీరింగ్ కాబట్టి. సో నౌ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాస్ట్. వినండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఎలా ఉంది, నచ్చిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఫస్ట్ మనం కీస్ గురించి మాట్లాడుకుందాము. దిస్ ఈస్ హౌ ద హమ్మర్ కీస్ లుక్స్ లైక్. యూ కెన్ సీ లాక్, అన్లాక్ అండ్ అలాగే బూట్ ఓపెన్ చేయడానికి. అండ్ హమ్మర్ అనేది ఎక్కడ రాసలేదండి. ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్ బ్రాండ్ ఉంటుందేమో అని. దిస్ ఈస్ హౌ ద కీస్ ఓపెన్స్ అప్. అండ్ దెన్ ఫ్రంట్లో మాట్లాడుకుందాము. So it's all about the aftermarketing andi. These all things has been done aftermarket. Chudaniki more than an aggressive. This is one of the best SUVs that ever provided from the American, and this is actually made up with the collaboration of GMC andi. Alanti sort of aesthetics manaki Hummer lo kanipistayi. So let's begin the review now. Front part meer chuskochu. Look at the massive grill. Ee grill asalu enta strong undandi asalu idi chudandi. Look at this grill. అండ్ హమ్మర్ అని మనకు చూడండి ఇక్కడ HUMMER, ప్రతి ఒక్క లెటర్ అనేది మనకి సపరేట్ చేసి ఇక్కడ గ్రిల్ పైన రాశారు అండ్ రెడ్ కలర్లో ఉంది. సో థింగ్స్ వాట్ ఎవర్ యూ ఆర్ లుకింగ్ వెరీ మచ్ ఇన్ ఫ్యాన్సీ, దీస్ ఆర్ ఆల్ ఆఫ్టర్ మార్కెట్ డన్ అండి. అండ్ ఇక్కడ అసలు లైట్స్ ఎన్ని లైట్స్ ఉన్నాయో చూడండి మీరు. దీస్ ఆర్ ద లైటింగ్ సెక్షన్ అండ్ ఇక్కడ కూడా లైట్స్ అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ లైట్స్. అండ్ ఇక్కడ నో, దీస్ ఆర్ నాట్ ద లైట్స్, దిస్ ఇస్ జస్ట్ అ ఫినిషింగ్ టు లుక్ మోర్ అపీలింగ్. అండ్ కింద చూసుకోవచ్చు, look at this completely black color treatment and this is complete metal andi. Wow, na cheyye noppilestundi, anta strong undi idi. And look at this, this is the radiator grill and horn chudandi meeru, enta pedda pedda horns indulo ivvadam jarigindi. What about this, is this a ground clearance? ekkadikaina తీసుకెళ్ళిపోవచ్చు ఈ బండి. అండ్ కింద కూడా చూసుకుంటే మళ్ళీ రెడ్ కలర్ యాక్సెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ హియర్ వీ హ్యావ్ అ టోయింగ్ హుక్స్ 1 2. ఇట్ కెన్ పుల్ ఎనీథింగ్ ఐ బిలీవ్. చూడడానికి మాత్రం సీరియస్లీ చాలా అంటే చాలా మ్యాసివ్గా ఉందండి. లెట్ మీ ఓపెన్ ద ఇంజన్ బే అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ. ఎలా ఓపెన్ చేయాలి చూడండి దీన్ని. ఓ మై గాడ్, సీరియస్లీ కమ్ ఆన్, లుక్ ఎట్ దిస్ ఇంజన్. దిస్ ఇస్ 6 లీటర్ ఇంజన్ అండి, V8. అండ్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 393 అండ్ అలాగే 560 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అండి. అండ్ ఇట్ విల్ పుల్ లైక్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో దిస్ ఇస్ హౌ ద లేఅవుట్ ఇస్. ఇంజన్ ఇంత పెద్ద ఉందంటే బండి ఎలా ఉంటుందో చూడండి. హౌ ఇస్ దిస్, సూపర్ మ్యాసివ్. దిస్ ఇస్ ద బ్యాటరీ, అమెరాన్ బ్యాటరీ అండ్ ఆల్ దట్ స్టఫ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంజన్ లేఅవుట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మనకి వాటెక్ అని రాసి ఉంటుంది, దేర్ యూ సీ it's a water gun రాసి ఉంటుంది. This is a V8 engine. Now let's close this. Again I have to do an exercise. Oh my god, chest workout చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. Oh no, finally I did it. Yes. So side views గురించి మాట్లాడుకుందాం. Look at this, this is the one which has kind of a reflector అనుకోవచ్చు. And again yes, it is a reflector. And again ఇక్కడ కూడా మనకి chrome elements ఇవ్వడం జరిగింది. H2 right here on the side of the panel. And again ikkada chusukunte red color accents, a lot of chrome accents all over this SUV andi. Here we have chrome accents and again this you can see, these are the chrome accents again. Look at the car, attention to in detail, looks absolutely massive. And this is the cladding. Look at the travel, look at the travel, super massive. And ఇక్కడ చూసుకుంటే మనకి వీల్స్ ఆర్ 17-inch వీల్స్ అండి.
అండ్ దీస్ రెడ్ కలర్ యాక్సెంట్స్ ఆర్ సీరియస్లీ లుకింగ్ అబ్సల్యూట్ గార్జియస్. హమ్మర్ ఇక్కడ రాసింది అగైన్ 370/70 టైర్ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి పక్కన కూర్చుందాం. కూర్చుంటే ఆల్మోస్ట్ టైర్ సైజు నా సైజు ఇద్దరిది ఒకటే ఉంది. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ ద రెడ్ కలర్ యాక్సెంట్స్. అండ్ లుక్ అట్ దిస్ ఈస్ ద క్రోమ్ ఎలిమెంట్స్ అగైన్. అండ్ H2 ఇక్కడ రాసింది క్రోమ్ ఎలిమెంట్స్. మ్యాసివ్గా మనకి ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ దిస్ ఆల్ రెడ్ కలర్, దీస్ ఆర్ ద ఆఫ్టర్ మార్కెట్ డన్. అండ్ అగైన్ దిస్ ఈస్ ద డోర్ లేఅవుట్. ఒక్కసారి మీరు వైడ్గా చూసుకోవచ్చు వెనకాల నుంచి హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ద హమ్మర్. I hope it's clearly visible. And again door chrome handle with key we have to enter. ikkada passive entry ledu. And look at this footstep. And okkar nenu ekki kuda chuvistanu din paina how massive it is. Oh my god, seriously చూడండి మీరు ఎంత స్ట్రాంగ్ ఎనఫ్ ఉంది అసలు ఈ SUV వచ్చేసి. అండ్ ఇక్కడ పైన కూడా లైటింగ్స్ ఇచ్చారు. I forgot to mention about this. పైన లైటింగ్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఆఫ్టర్ మార్కెట్. I hope you can see. And alage come with me, I want to show the roof as well. Okkar meer ikkada chuskunte this is the proper luggage manam din paina carry cheyochu. That's why these rods are given on the top of the roof. And ikkada chuskunte black color lo manaki mirror ivadam jarigindi. Again chrome accents, door handle on the side view, cladding meer ikkada chudochu black in color. And Hummer written right here. ఇక్కడ చూడండి హమ్మర్ సూపర్గా ఉంది బోల్డర్ లెటర్స్లో. అగైన్ దర్ ఇస్ అ రిఫ్లెక్టర్ సైడ్ ప్యానల్ పైన. హియర్ వీ హ్యావ్ అ హమ్మర్ రైట్ హియర్. అగైన్ ద రెడ్ కలర్ యాక్సెంట్స్ రైట్ హియర్. అండ్ ఇక్కడ పెట్రోల్కి సంబంధించిన మనకి ఫ్యూయల్ లైట్ ఇవ్వడం జరిగింది. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ద రేర్ టైర్ ప్రొఫైల్ యాజ్ వెల్. ద సేమ్ టైర్ సెక్షన్ అగైన్ 17 inch వీల్స్తో వస్తుంది ఇందులో కూడా. అండ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి 315/70 ఇస్తున్నారు రియర్ సైడ్లో. సో ద సేమ్ సార్ట్ ఆఫ్ అగైన్ ట్రావెల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. కమ్ విత్ మీ, ఐ వాంట్ టు షో ద రియర్ సైడ్ ఆఫ్ ద హమ్మర్. ఫస్ట్ ఒక లుక్ వేసుకోండి. హౌ ఇస్ ఇట్? ఐ వాంట్ టు స్టాండ్ బిసైడ్ దిస్. ఏ కార్కి అవి పెద్ద పెద్ద SUVల పక్కన నిల్చుంటే మనం చాలా చిన్నగా కనిపిస్తాం. సో వీ హ్యావ్ టు అవాయిడ్ స్టాండింగ్ బిసైడ్ టు ఇట్. ఇక్కడ దిస్ ఆర్ ద వర్టికల్ షేప్లో కంప్లీట్లీ మనకి ఈ విధంగా ఇక్కడ టేల్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్క్యులర్ షేప్లో అగైన్ దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ LED సిస్టమ్. ఇక్కడ చూసుకుంటే ఫుల్ ఆఫ్ క్రోమ్ అగైన్. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్. దీస్ ఆర్ ద టోయింగ్ హుక్స్ అండి. లుక్ ఎట్ దిస్ హౌ మ్యాసివ్. సౌండ్ మీకు వినిపిద్దామని చూద్దాం అనుకుంటున్నా. ఇది కంప్లీట్లీ మెటల్. ఓ మై గాడ్, మెటల్ అండి, ఇదంతా ఐరన్ అనుకుంటా. హియర్ యూ సీ, ఓ మై గాడ్, ఇది లారీలకు ఉన్నంత టైప్ ఆఫ్ స్ట్రెంత్ ఇక్కడ ఉందండి. యాక్చువల్లీ వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ అండ్ వీ హ్యావ్ టు ఓపెన్ దిస్. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ అన్ఏబుల్ టు డూ దిస్. ఇది ఓపెన్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద హ్యాండిల్ ఉందో దాంతో మనము ఈ బూట్ యొక్క సెక్షన్ అనేది ఓపెన్ చేయాలి. అండ్ పైన కూడా మనకి లైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఈజ్ రియలీ టూ మచ్ హై ఇక్కడ ఉంది. అండ్ ద గ్లాస్ ఏరియా ఇస్ కంప్లీట్లీ జెడ్ బ్లాక్ ఇక్కడ చేసుకోవడం జరిగింది. బ్లాక్ కలర్లో మనకి ఈ SUVలో కనిపిస్తుంది. సో నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హమ్మర్ ఎక్స్టీరియర్ అండి. సో నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఇంటీరియర్ ఆఫ్ హమ్మర్ H2. వాట్స్ హ్యాపెనింగ్? ఎస్. అండ్ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్లీ రెడ్ ఇన్ ఫినిషింగ్తో లెదర్. హియర్ ఆల్సో వీ హ్యావ్ ఎ లెదర్. డోర్ హ్యాండిల్ పైన లెదర్, ఇక్కడ కూడా లెదర్, ప్యూర్ లెదర్ యూస్ చేయడం జరిగింది. డోర్ పాకెట్స్ ఆర్ బిగ్ ఎనఫ్. అండ్ హియర్ వీ హ్యావ్ అ బోస్ స్పీకర్స్ అండి. లెట్ మీ, ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇంతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ క్యూస్, ఆల్ 4 డోర్ మిర్రర్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ కంట్రోల్స్, లాక్ అండ్ అన్లాక్. దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద ORVMs. సో ఇది ఎంత మ్యాసివ్గా ఉందో ఇది కూడా అంతే మ్యాసివ్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హమ్మర్ డ్రైవర్ సైడ్ డోర్. సో లెట్ మీ గెట్ ఇన్ నౌ. Oh God, yes, yeah, finally, yeah, inside the Hummer. Oh, పెద్ద కార్లో లైక్ పైన కూర్చున్న ఫీలింగ్ వస్తుందండి నాకు. సో లెట్ మీ పుట్ ద కీస్ బిసైడ్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, వి డూ దిస్ వన్ థింగ్. యా, ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ యాక్సెంట్స్తో స్టీరింగ్ రైట్ హియర్ అగైన్. 4 spoke స్టీరింగ్. వాల్యూమ్ సూపర్ స్టీరింగ్, వాల్యూమ్ కంట్రోల్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఐఎన్ ఏదో ఇచ్చారు. ఐ డోంట్ నో వాట్ అబౌట్ దిస్. ఇఫ్ యూ నో నాకు చెప్పండి. అండ్ దిస్ ఇస్ H2 బ్రాండ్ రైట్ హియర్. మధ్యలో మనకి హార్న్ కూడా అక్కడ ఇచ్చారు.
అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ఇండికేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్యూయల్కి సంబంధించిన కీ ఇచ్చారండి. ఐ డోంట్ నో, ఐ థింక్ ఇది ప్రెస్ చేస్తే మేబీ ఆ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అవుతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ అ వాయిస్ కమాండ్ సంబంధించిన ఫీచర్స్. సోర్స్ ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ కొన్ని మనకి ఇక్కడ మల్టీమీడియాకి సంబంధించిన కంట్రోల్స్ ఇటువైపు అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ సైడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లీవర్, బట్ దిస్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడ్ లిమిటర్కి సంబంధించి క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ దాట్ ఇక్కడ మనకి లైటింగ్కి సంబంధించి అండ్ అలాగే ఇక్కడ వైపర్ కంట్రోల్స్ కూడా ఇదే లీవర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. లుక్ ఎట్ దిస్, ద ప్యానల్ ఇస్ సీరియస్లీ మ్యాసివ్గా ఉంది, సేమ్ లైక్ దిస్ ఎస్యూవీ. ఈ ప్యానల్ కూడా చాలా వరకు మనకి మ్యాసివ్గా కనిపిస్తుంది. మధ్యలో స్పీడోమీటర్ ఇచ్చారు, 120 కిలోమీటర్స్ రీడింగ్ ఇచ్చారు అండ్ మైల్స్ పర్ అవర్లో మనకి 200 ఇవ్వడం జరిగింది. దిస్ సైడ్ వీ హ్యావ్ ఆర్పిఎం మీటర్. ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనకి ఫ్యూయల్కి సంబంధించి అండ్ అలాగే ఇంజన్ టెంపరేచర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా బేసిక్గా ఉందండి, ఇందులో డిజిటల్గా అయితే ఏమీ లేదు, బట్ లుక్స్ వెరీ మచ్ రగడ్. ఈ టైప్ ఆఫ్ కార్కి డిజిటల్ థింగ్స్ అసలు పనికిరావు. ఈ విధంగా ఒక రగడ్ ఫీలింగ్తో ఉండే థింగ్స్ మాత్రమే ఇందులో పనిచేస్తుంటాయి. సో అందుకే ఈ విధంగా మనకి ఓ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టైలింగ్, ఎట్ ద సేమ్ టైమ్ ఆ రఫ్నెస్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. లైక్ యూ సీ ఇక్కడ అంతా మనకి కార్బన్ ఫైబర్ క్యూస్. దిస్ ఇస్ డన్ ఆఫ్టర్ ద మార్కెట్, ద పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చాయిస్. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ అండి సర్క్యులర్ షేప్లో ఇచ్చారు, చాలా మ్యాసివ్గా ఉంది ఏసీ వెంట్స్ కూడా. అండ్ అలాగే మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. అండ్ హెడ్ లైట్ లెవెలర్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సో వీ డోంట్ హ్యావ్ అ క్లచ్. ఇక్కడ చూసుకుంటే బ్రేక్ అండ్ దిస్ ఇస్ ద యాక్సిలరేటర్. ఐ హోప్ ఐ కెన్ డ్రైవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మనకి రెడ్ ఇన్ కలర్ సింగిల్ టోన్తో యాక్చువల్లీ ఈ కార్లో ఈ ఎస్యూవీలో ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు. చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, టు హ్యావ్ అ బెటర్ వ్యూ మీకోసం ఇక్కడ చూడొచ్చు మధ్యలో ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ కంప్లీట్గా కార్బన్ ఫైబర్ క్యూస్ తోటి ఇక్కడ మోడిఫై చేయించుకున్నారు. ఎంత ప్రీమియంగా కనిపిస్తుందో మీరు చూడండి ఒకసారి. మధ్యలో మనకి 2 ఏసీ వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది కూడా నేను ఆన్ చేసి చూపిస్తాను. అసలు ఈ గేర్ లివర్ చూడండి ఫ్రెండ్స్, లుక్ అట్ దిస్ గేర్ లివర్, కంప్లీట్గా మెటల్తో. లైక్ కైండ్ ఆఫ్ సీరియస్లీ లుక్ అట్ దిస్, ఎంత సూపర్గా ఉంది. H2 ఇక్కడ ఉంది అగైన్ మళ్ళీ. లుక్ అట్ దిస్, అసలు ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశారండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ దిస్, చాలా యూనిక్ స్టైలింగ్తో ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అగైన్ రెడ్ కలర్ ట్రీట్మెంట్ యాక్సెంట్స్ మనకి ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, 3, 1, 2 మనకి ఇక్కడ గేర్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అండి, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్, బోత్ సైడ్స్ మనకి టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీస్ కంట్రోల్స్ ఆర్ ఫర్ ద ఏసీ. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి 4-wheel డ్రైవ్కి సంబంధించి అప్రోచ్ యాంగిల్కి సంబంధించి ఇక్కడ మనకి కంట్రోల్స్ ఇచ్చారు. లుక్ అట్ దిస్ 4-wheel డ్రైవ్. సో కంట్రోల్స్ మొత్తం ఇక్కడ 4-wheel డ్రైవ్కి ఇవ్వడం జరిగింది. ట్రాక్షన్ కంట్రోల్ మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ టోయింగ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు కీ. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా ప్యానల్ అనేది కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద డయల్ వేర్ మనము ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. లుకింగ్ సో ప్రీమియం. లుక్ ఎట్ దిస్. నాకు యాక్చువల్లీ ఫిజికల్ కీస్ చాలా బాగా వస్తాయండి ఇన్ ఎనీ కార్ ఫర్ దట్ మ్యాటర్, బికాస్ దే ఆర్ ఈజీ టు యూజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజీ టు రిప్లేస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వాట్ ఈస్ దిస్, ఇక్కడ USB ఆప్షన్. అండ్ హియర్ వీ హ్యావ్ అ 12V పవర్ ఛార్జింగ్ సాకెట్. ఐ థింక్ ఇక్కడ కూడా ఉంది, గేర్ లివర్ వెనకాల ఉంది కనిపించట్లేదు. ఇక్కడ కూడా 12V పవర్ ఛార్జింగ్ సాకెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ అని ఇచ్చారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఆన్ అండ్ ఆఫ్, అంటే ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందా? ఇఫ్ యూ పీపుల్ నో దట్ లెట్ మీ నో, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడైతే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండిల్ ఇచ్చారు. ఎవరైతే కో ప్యాసింజర్ కూర్చుంటారో చాలా ప్రీమియంగా డిజైన్ చేసుకున్నారండి ఇంటీరియర్. ఈ కార్ ఎవరిదైతే ప్రీవియస్లీ ఉండేనో చూడ్డానికి కూడా చాలా వరకు ప్రీమియం లెదర్ని యూస్ చేశారు ఇక్కడ. అండ్ లెట్ మీ ఓపెన్ ద గ్లవ్ బాక్స్, ద స్టోరేజ్. లెట్ మీ సీ. గ్లవ్ బాక్స్ ఇస్ డీసెంట్ అండి. కార్ చాలా పెద్ద ఉండే. ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ సమ్ వెరీ వెరీ బిగ్ గ్లవ్ బాక్స్ హియర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే ఎనఫ్. గ్లవ్ బాక్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. స్పేస్ ఈజ్ ఎనఫ్ అండి, నాట్ దాట్ మచ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ పర్ ద హమ్మర్, బట్ ఓకే ఉంది. గ్లవ్ బాక్స్ ఈజ్ ఓకే, డీసెంట్ ఎనఫ్, నాట్ దట్ బ్యాడ్ ఎట్ ఆల్. అండ్ అగైన్ ఇప్పుడు మనం చైర్ గురించి మాట్లాడుకుందాం. బోత్ ది ఎండ్స్ వీ హ్యావ్ ఎలక్ట్రికల్ చైర్ అడ్జస్ట్మెంట్స్ అండి. లుక్ అట్ దిస్, హౌ వైడ్ ద చైర్ ఇస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ద చైర్ ఈజ్ వైడ్ ఎనఫ్. చాలా 50 పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ క్వశ్చనింగ్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. దేర్ షుడ్ బి సమ్ వెరీ గుడ్ థై సపోర్ట్. ఇక్కడ కొంచెం థై సపోర్ట్ ఈస్ లిటిల్ ల్యాకింగ్. ఈవెన్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. బట్ ద సైడ్ నుంచి మనకి సపోర్ట్ బాగుంది, బ్యాక్ సైడ్ సపోర్ట్ కూడా బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ యూర్ లుకింగ్ ఫర్ ఈస్ ద సన్ రూఫ్. లుక్ అట్ దిస్, ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. హియర్ వీ హ్యావ్ అ కంట్రోల్స్ ఫర్ దాట్. ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనం టచ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. అగైన్ ఇఫ్ యూ టచ్ లైక్ దిస్
మనకి ముందుకు వచ్చేస్తుంది. ఇట్ మీన్స్ లైక్ నాట్ ఎ టచ్, యూ హ్యావ్ టు యాక్సెస్ లైక్ దిస్. ఇట్స్ అ ఫిజికల్ కీ అండ్ ఇక్కడ 2 LED లైటింగ్స్ మనకి ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద రియర్ వ్యూ. బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ సన్ రూఫ్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ నాట్ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కార్, లైక్ మధ్యలో ఇవ్వలేదు. ఇట్ ఈస్ ఫర్ ద డ్రైవర్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో కో ప్యాసింజర్ ఒక్కరే దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. బట్ ద వన్ హూస్ ఆన్ ద రియర్ సైడ్ ఐ డోంట్ థింక్ సో దే కెన్ ఎంజాయ్ దిస్ ద సన్ రూఫ్ కంప్లీట్గా, బికాజ్ ఇక్కడ నుంచి nobody can stand for sure. So co-passenger కూర్చునే వాళ్ళు I don't know will they stand or not, but driver anyways it's not possible. Driver cannot do those sort of stunts at all. So ఇక్కడ మనం ఇక్కడ చూద్దాము. Let me turn on this. సో ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్లీ మనం మ్యూట్ చేసాము. ఇక్కడ మనకి ఇదంతా టచ్ రెస్పాన్సివ్ అండి. ఆన్ చేశాను నేను. లుక్ అట్ దిస్, వావ్, isn't it super crazy? ఒక టీవీలా ఉంది. ఈవెన్ ద డిస్ప్లే లుక్స్ వెరీ మచ్ ఇన్ వైబ్రెంట్ ఇన్ కలర్స్ అండ్ వాల్ పేపర్స్ అంట. ఓకే, సో మచ్ ఆఫ్ కస్టమైజేషన్. సో యాక్చువల్లీ మనము స్టాక్ హమ్మర్ తీసుకుంటే మనకి ఇది రాదండి. దిస్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ ఆఫ్టర్ మార్కెట్. సో మీకు చూడంగానే అర్థమైపోతుంది అనుకుంటా. దట్స్ వై ఐమ్ నాట్ మెన్షనింగ్. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. సో దర్ ఇస్ అ బ్యాక్ ఆప్షన్. స్క్రీన్ ఆఫ్, వీడియో, కార్ సెట్టింగ్స్ అంట. వీడియోలో ఏమున్నాయో చూద్దాము. డోంట్ వాచ్ వైల్ యువర్ డ్రైవింగ్ వీడియో. సో ఓకే, వీ విల్ నాట్ వాచ్ ఈవెన్ నౌ. ఓ మై గాడ్, ఇక్కడ ఆల్రెడీ డీజే స్నేక్, కేదార్నాథ్, లూకా చూపి చాలా సాంగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి ఇందులో. రేడియో. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. దర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ కార్. అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. లైక్ దిస్ ఇస్ ఆల్ ద ఆఫ్టర్ మార్కెట్. సో లేటెస్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో ద ఓనర్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ది నెక్స్ట్ లెవెల్. ఎవ్రీథింగ్ ఈస్ రైట్ హియర్. సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ కనెక్టివిటీ. సూపర్ కూల్గా ఇందులో ఇంటీరియర్ అనేది మోడిఫికేషన్స్ అనేది చేసుకున్నారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండి, ద డ్రైవర్ సీట్ అండ్ ఆల్సో ద కో ప్యాసింజర్ సీట్ ఆఫ్ హమ్మర్ H2. సో ఇప్పుడు మనం ఒకసారి రియర్ సీట్లో వెళ్ళి చూద్దాం. కమ్ విత్ మీ. So friends, rear seat of Hummer H2. I am seriously excited. Come on, yeah. Let me enjoy for a moment. So first, let's talk about the comfortness. Seriously, foam density next level లో ఉందండి. కూర్చుంటే కూర్చోబుద్దావట్లే. I want to sleep. అంతా బాగుంది ఇక్కడ. Kind of a bed type of cushioning మనకి rear seat లో ఇక్కడైతే ఉంది. And we have the center armrest. Wow. And also 2 cup holders కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. Size kuda the cup holders of size also really massive. You can enjoy seriously very nice in terms that. And ఇక్కడ డిజైన్ కూడా చూసుకుంటే ఈ డిజైన్ మనకి త్రూఅవుట్ ఫ్రంట్లో కూడా చూసారు కదా, చైర్స్ పైన ఇదే విధంగా ఉంది. అండ్ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇందులో ఇచ్చారు. బట్ ద వన్ హూ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ద వన్ హూ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ సీరియస్లీ ఇక్కడ ఏం హంప్ లేదండి, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. సో ద థర్డ్ పర్సన్ క్యాన్ సిట్ కంఫర్టబుల్లీ. 3 people క్యాన్ డూ అ లాంగ్ జర్నీస్ లైక్ ఎనీవేర్ ఎనీ టైమ్. అండ్ ఆల్సో హౌ లాంగ్ దే వాంట్ ట్రావెల్ దే కెన్ ట్రావెల్, నో డౌట్స్ అబౌట్ ఇట్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక లైటింగ్ కూడా ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ దట్ సైడ్ వీ హ్యావ్ ఎ లైటింగ్. అండ్ ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద 2 individual డిస్ప్లేస్ దట్ వీ హ్యావ్. లెట్ మీ టర్న్ ఆన్. అమన్ అని ఉంది ఇక్కడ. డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది ఇక్కడ. ఐఎమ్ అనేబుల్ టు రీడ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి USB, SD కార్డ్ అండ్ FM అని అయితే అర్థమవుతుంది. బట్ సమ్ సార్ట్ ఆఫ్ సెట్టింగ్ ఐ బిలీవ్ మనకి ఇట్లా అప్ సైడ్ డౌన్లో కనిపిస్తుంది ఇది. మోడ్ యా ఓకే రైట్, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడండి మీరు. SD కార్డ్, USB, AV, FM సెటప్. ఇస్ ఇట్ టచ్ రెస్పాన్సివ్? ఐ డోంట్ థింక్ సో. దిస్ ఈజ్ నాట్ టచ్ రెస్పాన్సివ్ అండి. ఎస్, ఇక్కడ నుంచి మనము కంట్రోల్ చేయాలి. సింక్, మోడ్ అండ్ రిఫ్రెష్. యా దిస్ ఇస్ ఓకే. ద సేమ్ సార్ట్ ఆఫ్ డిస్ప్లే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అదే డిస్ప్లే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్లీ యాక్సెస్ చేసుకొని వాట్ ఎవర్ ద సాంగ్స్ ఆర్ వాట్ ఎవర్ ద వీడియోస్ దట్ ద ట్రావెలర్స్ వాంట్స్ టు వాచ్, ఇక్కడ ఈజీలీ దే కెన్ లుక్ అట్ ఇట్. సో అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లైటింగ్ అనేది LED లైటింగ్ ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ రియర్ సైడ్లో మనకి 6 AC ఈవెంట్స్ ఇచ్చారండి. ఐ వాజ్ లైక్ ద ఫస్ట్ టైం లుకింగ్ ఇన్ దాట్. ఒక SUVలో దిస్ సైడ్ రియర్ సైడ్లో మనకి ఇట్లా 6 AC ఈవెంట్స్ ఇవ్వడం ఐ హ్యావెంట్ సీన్ ఇన్ ఎనీ కార్ ఫర్ దట్ మ్యాటర్. ఆన్ ద రూఫ్ అండ్ ఆల్సో దట్ టు ఆన్ ద బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 AC ఈవెంట్స్ కంప్లీట్లీ మనం ఒక లైక్ కైండ్ ఆఫ్ 5 ton AC క్యారీ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇన్సైడ్. ఆల్ ద వే మనకి AC ఇందులో ఫిట్ చేసుకున్నారు. చాలా బాగుంది. ఐ డోంట్ నో ఇస్ ఇట్ బిఫోర్ మార్కెట్ ఆర్ ఆఫ్టర్ ద మార్కెట్, బట్ దీస్ ఆర్ ద AC ఈవెంట్స్. సీరియస్లీ ఇక్కడ మనకి ఎయిర్ బ్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది బికాజ్ ఐ ఆల్రెడీ ఓపెన్ ద AC. కొంచెం ఇక్కడ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ సఫికేటెడ్ అందుకే. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కార్గో స్పేస్లో ఐ డోంట్ థింక్ సో దట్ యూ క్యాన్ సీ ద కార్గో స్పేస్, బట్ ఇట్ ఈస్ అ మ్యాసివ్ కార్గో స్పేస్. దిస్ ఈస్ నాట్ ద థర్డ్ రో, దిస్ ఇస్ కంప్లీట్లీ కార్గో స్పేస్. సో ఇక్కడ మనకి 5-seater హమ్మర్ అండి. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఓనర్స్ ఉన్నారో దే ఓన్లీ యూజ్డ్ ఇట్ ఫర్ యాజ్ అ 5-seater హమ్మర్. సో రేర్ సైడ్ మనకి చైర్స్ ఏం అవైలబుల్గా లేవు. దట్స్ అ కార్గో స్పేస్.
సో ఫ్రెండ్స్ వీఆర్ గెటింగ్ డౌన్. యా, massive Hummer. యా, అండ్ అలాగే మీరు లైట్స్ చూడలేదు కదా, ఐ ట్రై టు షో యూ హౌ ద లైట్స్ ఆర్. సో ఈ విధంగా మనకి హమ్మర్ H2కి సంబంధించిన లైట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయండి. లెట్ మీ టర్న్ ఆఫ్ అగైన్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫ్రెండ్స్ ఏ విధంగా అనిపించింది హమ్మర్ H2 డీటెయిల్ వాక్ అరౌండ్ లైక్ టూర్ ఆర్ వాట్ ఎవర్ యూ థింక్? మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ ద లవ్ వాట్ ఎవర్ యూ ఆర్ షోయింగ్ ద తెలుగు ఆడియన్స్, ఐఎమ్ సీరియస్లీ ఓవర్వెల్మ్డ్. నాట్ ఓన్లీ దిస్, a lot of luxury cars are gonna come in our channel. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. Nobody can provide such content. I will get it for you for sure. That's my promise. And if you're first time మనం విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. And if you really want to purchase this Hummer H2, reach out to SK Car Lounge or else reach out me on the Instagram. I will try to help you out in cracking the better deal for you. I'll see you in another video అండి.